అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో అందమైన చెరువు ఉండేది. చెరువు చుట్టూ పచ్చని చెట్లు, పూలు, పక్షులు ఉండేవి. చెరువు ఒడ్డున పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుపైన ఒక కాకుల జంట గూడు కట్టుకుంది. ఆ కాకుల జంట సంతోషంగా జీవించేవి. తమ గూడులో గుడ్లు పెట్టి పిల్లలను చేద్దామని ఆశించేవి. కాని ఆ చెట్టు కింద ఒక పాము పుట్ట ఉండేది. ఆ పాము ఎప్పుడూ కాకులు గుడ్లు పెట్టగానే ఆ గుడ్లను తినేసేది. కాకులు ఆ పాము కారణంగా చాలా బాధపడ్డాయి. ఒకరోజు కాకులు తన గుడ్లు ఏమైపోతున్నాయో చూడాలని నిర్ణయించాయి. పక్కనున్న వేరొక చెట్టుపైన తాకి గమనించాయి. పాము నెమ్మదిగా పుట్ట నుండి బయటకు వచ్చి చెట్టుపైకి ఎక్కి ఆ గుడ్లను తినడం చూశాయి. ఇది చూసిన కాకులు చాలా బాధపడ్డాయి. మన గుడ్లు ఈ పాము వల్లనే ఉండట్లేదు. మనం పిల్లలను పెంచలేకపోతున్నాం అని ఆ కాకులు చింతించాయి. ఎలాగైనా ఈ పామును మన చెట్టు దగ్గర నుండి తొలగించాలి అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాయి. ఒకరోజు చెరువులో సిద్దప్పగారి పిల్లలు ఈత కొట్టడానికి వచ్చారు. వారు తమ ఒంటిపైన ఉన్న బంగారు నగలు, గాజులు చెరువు ఒడ్డున ఉంచి చెరువులోకి దిగారు. అదే సమయంలో ఆ నగలను చూసిన కాకుల జంటకు ఒక మంచి ఉపాయం తోచింది. కాకుల జంట ఒకరివైపుకు ఒకటి చూసుకున్నాయి. ఈ నగలను పాము పుట్టలో పడేస్తే ఈ పామును ఎవరో ఒకరు కొట్టి తరిమేస్తారు అని ఆలోచించాయి. వెంటనే ఆ పనిని అమలు చేయాలని నిర్ణయించాయి. కాకుల జంటలో ఒక కాకి ఆ గాజుల దగ్గరకు వెళ్లి ఒక బంగారు గొలుసు నోట్లో పట్టుకుని గట్టిగా కావ్ కావ్ అని అరుస్తూ పాము పుట్టలో పడేసింది. మరొక కాకి కూడా గట్టిగా అరుస్తూ సిద్దప్పగారి పిల్లల దృష్టిని ఆ బంగారు గొలుసుపైనకి తీసుకెళ్ళింది. సిద్దప్పగారి పిల్లలు తమ నగల్ని తీసుకురావాలని గట్టిగా అరుస్తూ వాళ్ల తండ్రి దగ్గరికి వెళ్లి చెప్పారు. సిద్దప్పగారు వెంటనే తన పనివాళ్లకు పిలిచి పుట్టను తవ్వి నగల్ని తీసుకురండి అని ఆదేశించారు. పనివాళ్లు పాము పుట్ట వద్దకు వచ్చి తవ్వడం ప్రారంభించారు. తవ్వుతుండగా ఆ పాము పుట్ట నుండి బయటకు వచ్చింది. అప్పటికే అది పనివాళ్ల చేతికి చిక్కింది. దానిని చంపేశారు. పాము మరణించడంతో కాకుల జంటకు ఉపశమనం కలిగింది. ఇక నుండి తమ గుడ్లు భద్రంగా ఉంటాయని, పిల్లలను ఆనందంగా పెంచగలమని అవి సంతోషించాయి. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు.